ఛానల్ పాల డబ్బా. అనగనగా చిన్నాపురం అనే గ్రామంలో నూకయ్య, కమలమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. నూకయ్య చాలా మంచి వ్యక్తి. వాళ్ళిద్దరికీ ఒక పాప పుడుతుంది. తను నల్లగా ఉంటుంది. పాప నల్లగా ఉండడం వలన కమలమ్మకి అస్సలు నచ్చదు. పాపకి పాలు కూడా ఇచ్చేది కాదు. కమలమ్మ పాపని నూకయ్యని వద్దనుకొని విడాకులిచ్చి వెళ్ళిపోతుంది. నూకయ్య మాత్రం అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తను పెరిగి పెద్దదవుతుంది. తన పేరు కావ్య. తను చూడడానికి నల్లగా ఉంటుంది, కానీ తన ముఖంలో చాలా కళ ఉంటుంది. కావ్య అందరితో ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఎప్పుడు తను ఇతరులకు తోచినంత సహాయం చేస్తుంది. ఒకరోజు నూకయ్య తనకొక పెళ్లి సంబంధాన్ని తీసుకొస్తాడు. మీ కూతురు బాగుంటుంది అనుకుంటే ఇలా నల్లగా ఉందేంటి? మాకిలా నల్లగా ఉంటే అస్సలు నచ్చదు. అమ్మా, తను నల్లగా ఉన్నా చాలా అందంగా ఉంది. నీకేమీ తెలీదు, ఊరుకోరా. నల్లగా ఉంటే రేపు నీకు పుట్టే పిల్లలు కూడా నల్లగానే పుడతారు. ఇలాంటి సంబంధాలు మనకు అవసరమా? చూడమ్మా, మీరు చేసుకుంటే చేసుకోండి, లేదంటే లేదు. అంతేగాని ఇలా నా బిడ్డను అవమానిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ముందు వెళ్ళండి ఇక్కడి నుంచి. అయినా వాళ్ళ అన్న దాంట్లో తప్పేముంది నాన్న? వాళ్ళు చెప్పేది కూడా నిజమే కదా నాన్న. నేను నల్లగా ఉన్నానని అలా అన్నారు. నల్లగా ఉంటే ఏంటి తల్లి, మంచి మనసు ఉండాలి గాని అది నా కూతురికుంది. నా కూతురు బంగారం. ఆ పక్క ఊరిలోనే రంగమ్మ అనే ఆవిడకి ఇద్దరు కొడుకులున్నారు. పెద్దోడు రమేష్, చిన్నోడు సురేష్. చిన్నోడికి పెళ్లి సంబంధం కుదిరింది, కానీ పెద్దోడికి మాత్రం ఏ సంబంధం కుదరదు. ఒకరోజు కావ్యని చూడడానికి రమేష్ వాళ్ళ ఇంటికి వస్తారు. అమ్మా, ఆ అమ్మాయిలో ఏదో తెలియని కలుందమ్మా. ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది. మీ పేరేంటండి? నా పేరు కావ్య. చూడ్డానికి అచ్చం కార్తీక దీపం సీరియల్లో దీపాలా ఉన్నావు, కానీ నీకోసం మా అబ్బాయి డాక్టర్ బాబు కాలేడమ్మా. మాకి సంబంధం వద్దమ్మా. అలా అనకమ్మా. ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది. నేను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. సర్లేరా, నీ ఇష్టం, నేనెందుకు కాదనాలి? అమ్మా కావ్య, అబ్బాయి నచ్చాడా తల్లి? నాన్న నచ్చాడు. కోడలా, స్నానం చేసావా? అత్తయ్య, ప్రొద్దున్నే చేశాను. మరేంటి నీ ముఖం ఎప్పుడు స్నానం చేయనట్టే ఉంటుందేంటి? అదేంటత్తయ్య అలా అంటారు? నేను రోజు స్నానం చేస్తానుగా. నా రంగలా ఉంటుంది, కానీ నేను శుభ్రంగానే ఉంటాను అత్తయ్య. ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కదంట. దానికి నువ్వేం చేస్తావులే? కోడలా, ఆకలేస్తుంది, కాస్త అన్నం పెట్టమ్మా. ఇదిగోండి అత్తయ్య, తినండి. చిచ్చి, నువ్వెందుకు తెచ్చావు? రోజు నీ ముఖం చూడాలంటేనే చాలా ఆశయంగా ఉంది. ఆ అన్నం అక్కడ పెట్టి వెళ్ళిపో. ఏవండి, అత్తయ్య నాతో చాలా అవమానంగా మాట్లాడుతుందండి. నాకు చాలా బాధగా ఉంది. నన్ను ఎవరూ ఎప్పుడూ ఇలా అనలేదండి. అయ్యో, నన్ను క్షమించు కావ్య. నేను అమ్మతో చెప్తానులే. నువ్వేమీ బాధపడకు. ఒకరోజు అత్తయ్య చిన్న కోడలు కలిసి షాపింగ్ వెళ్తారు. అమ్మా కావ్య, మేమలా షాపింగ్కి వెళ్ళేసి వస్తాము. వచ్చేసరికి అన్ని పనులు చేసి ఉంచాయమ్మా. నేను బయటికి వెళ్ళి చాలా రోజులవుతుంది అత్తయ్య. నేను కూడా వస్తాను. చీచి, నువ్వు షాపింగ్కి వచ్చావంటే ముష్టి వాళ్ళు వచ్చారనుకుంటారు. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు. ఆ మాటతో కావ్య ఎంతో బాధపడుతుంది. కావ్య ఇంట్లో పనులన్నీ చేస్తుంది. ఇల్లు మొత్తం చక్కగా ఊడుస్తుంది. ఏంటిది స్వీటీ, ఎప్పుడు ఇలా కూర్చునే ఉంటావేంటి? వదినను చూడు, ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. నువ్వు మాత్రం ఎప్పుడు ఈ బెడ్ పైనే కూర్చుంటావు. కాస్త సాయంగా ఉండొచ్చుగా. ఇంట్లో పని మనిషి ఉండగా నేనెందుకు పని చేయాలండి? అదే చేస్తుంది. ఏంటి స్వీటీ నువ్వు మాట్లాడేది? ఇంకోసారి అలా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. చీచీ, నువ్వు ఇలాంటి దానివని ఎప్పుడూ అనుకోలేదు. ఏంటిది స్వీటీ, ఎప్పుడు పని మొత్తం నేనే చేయాలా? ఎప్పుడు ఒక్క పని కూడా చేయవు. అత్తమ్మకి అన్నం పెడతావంతే. చేయను. ఏం చేసుకుంటావో చేసుకో. కావ్య, అలా మార్కెట్ వెళ్ళొద్దాం పదా. అదేంటత్తయ్య, మీరెప్పుడు బయటికి వెళ్ళినా
మీరిద్దరే వెళ్తారుగా ఇప్పుడు కొత్తగా నేనెందుకు? కూరగాయలు పట్టుకోవడానికి ఒక మనిషి కావాలిగా, అందుకే నిన్ను తీసుకెళ్తాం. జానకమ్మ, వీళ్ళిద్దరెవరు కొత్తగా కనిపిస్తున్నారు? అవును రంగయ్య, వీళ్ళిద్దరూ నా కోడళ్ళు. తను చిన్న కోడలు, తను పెద్ద కోడలు. మీ పెద్ద కోడల్ని చూస్తుంటే మీ ఇంట్లో కోడల్లా లేదు. ఏం చేస్తాం, మాకు అలా రాసి పెట్టుంది అంతే. అమ్మా కావ్య, నువ్వు రోజు ఇంత పొద్దున లేవాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకత్తయ్య? నేను పని చేస్తున్నానని బాధపడుతున్నారా? బాధేం లేదమ్మా, రోజు పొద్దున్నే నీ ముఖం చూడాలంటే ఏదోలా ఉంది. అవును, స్వీటీ ఎక్కడుంది? కనిపించడం లేదు. స్వీటీ ఇంట్లోనే ఉందండి. తను హాస్పిటల్కి రానని చెప్పింది. అదేంటి, అమ్మకు యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉందన్నా కూడా రాలేదా? అవునండి, తనకు ఎంత చెప్పినా హాస్పిటల్కి రానంది. ఏంటిది స్వీటీ, నువ్వు ఇంట్లోనే ఉన్నావేంటి? అక్కడ అమ్మ హాస్పిటల్లో ఉంది. నీకింతైనా మా అమ్మ పైన ప్రేముందా స్వీటీ? చూడండి, నేను హాస్పిటల్లో అటు ఇటు తిరిగితే నా గ్లామర్ పాడవుతుంది. అందుకే నేను ఇంట్లోనే ఉన్నాను. మనిషికి కావాల్సింది అందం కాదే, మంచి గుణం. అది నీ దగ్గర లేదు. నువ్వు మా వదిన కాలి గోటి కూడా సరిపో. అత్తయ్య హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుంది. అమ్మా కోడలా, నన్ను క్షమించమ్మా. ఎన్ని రోజులు నువ్వు నల్లగా ఉన్నావని చాలా అవమానించానమ్మా. కానీ నీ మనసు తెల్లగా ఉందని అర్థం చేసుకోలేకపోయానమ్మా. నన్ను క్షమించు. ఎన్ని రోజులు మనిషికి అందం ఉంటే సరిపోతుంది అనుకున్నాను, కానీ గుణం కూడా ఉండాలని ఎప్పుడే తెలిసిందే. చీచి, కనీసం ఇంతసేపు అయినా కూడా ఎలాగున్నావత్తయ్య అని కూడా అడగలేవేంటే? నిన్ను చూస్తుంటేనే చాలా అసహ్యంగా ఉంది. నన్ను క్షమించండి అత్తయ్య, నా తప్పు నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించక్క. నిన్ను అనరాని మాటలు అన్నాను, ఎంతో అవమానించాను. ఇకపై మనమంతా కలిసి మంచిగా ఉందాం. బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.